హాయ్ అండి. మార్కెట్ నుంచి అయితే మనం ఇలా కరివేపాకు అయితే తెచ్చుకుంటాం కదండీ! అది కరివేపాకు అనేది మనము రెక్కలన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా కాడలు ఉంటాయి కదండీ! అవి పడేస్తూ ఉంటాం కదా! వీటితో కూడా మనకి చాలా యూజ్‌ఫుల్ ఉంటుందండి. ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి. మనం నాన్ వెజ్ కానీ, పప్పన్నం కానీ తిన్నప్పుడు మన పంటి మధ్యలో అయితే ఏదైనా ఇరుక్కొని ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనము పిన్నిస్‌లు పెట్టి తీస్తూ ఉంటాం కదా! అలా తీయడం వల్ల మనకి ప్రమాదమే కదండీ ఎప్పటికైనా అది. అలా యూజ్ చేయొద్దని కూడా చాలామంది చెప్తూ ఉంటారు కదా! పిన్నిస్‌లో అలా పెట్టి తీయొద్దు అనేసి. అలాంటప్పుడు మనము వీటిని టూత్ పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇవి పంట కింద మనం పెట్టి మనం తీస్తూ ఉంటే కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మనకు మనీ అనేది కూడా సేవ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా సన్నగా ఉన్నవైతే మాత్రం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని సమానంగా తీసుకొని మనం కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. ఇలా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్. థ్యాంక్ యూ.